సార్ నమస్తే. నమస్తే సార్ ఇటీవల నేను కొంత ఇంటర్నెట్లో చూస్తున్నాను, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే చైనాకి సంబంధించిన పేదరికం, అక్కడ ప్రజల జీవన విధానం, అంటే కొంత స్లమ్ ఏరియాస్, తర్వాత అక్కడ ఉండే వాతావరణం అంతా కొంత ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి అలాంటి వీడియోస్. సో ఏమంటారంటే చైనాలో కూడా కుల వ్యవస్థ ఉంది అనేది మరొక నెరేటివ్ కూడా యాక్టివ్ గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇది ప్రారంభమైంది. సో ఏమంటారు, అంటే చైనా కూడా మనలాంటి ఒక దేశమే అనుకోవాలా? చైనాలో ఉండేవాళ్ళు కూడా మనుషులే కదా, అక్కడ కూడా డివిజన్స్ ఉన్నాయి. ఓకే, డివిజన్స్ లేవు అని ఎవడు అనకూడని పరిస్థితి. ఆ డివిజన్ ఇక్కడ కుల వ్యవస్థ లాగా ఉందా లేదా అనేది చర్చ. ఓకే, అయితే ప్రతి చోట ఉంటుంది, ప్రతి చోట ఒక డివిజన్ ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వ్యవస్థలోనూ ఆ వ్యవస్థని నడపడానికి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ కోసం పనులు చేయటానికి శ్రమ విభజన పేరుతోనే కొంతమందికి కొన్ని పనులు పురమాయిస్తారు సమాజం. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే కులీనులు ఉంటారు. ఆ కులీనులు, ఇప్పుడు రష్యాలో కూడా కులీనులు ఉన్నారు. వాళ్ళు పారిశుధ్య పనులు చేయరు ఇక్కడ బ్రాహ్మణుల లాగానే. అలా కొన్ని పనులు కొంతమందికి కేటాయింపు జరిగిపోతుంది, కొంతమంది చేతుల్లోకి భూములు వెళ్ళిపోతాయి. చైనా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అంటే, చైనా కమ్యూనిస్ట్ దేశంగా ఇప్పటికీ భావిస్తున్నారు. చైనాలో పార్టీకి సంబంధించిన నాయకులు ఒక స్థాయిని అనుభవిస్తూ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ మిగిలిన వాళ్ళని పట్టించుకోవడం లేదు, అదొక డివిజన్ ఉంది అనే గొడవ ఒకటి జరుగుతోంది. అది కమ్యూనిస్టు సర్కిల్స్ లోనే జరుగుతోంది. కానీ ఇప్పుడు చైనాలో కులం ఉంది, చైనాలో కూడా పేదరికం ఉంది అని చెప్తూ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళ గొడవ వేరు. వాళ్ళు ఇండియాలో ఉన్న కులము అక్కడ కూడా ఉంది. ఇండియాలో ఉన్న కులం గురించి మాట్లాడే వాళ్ళకి చైనా కులం కనిపించదా అని క్వశ్చన్ చేస్తారు వీళ్ళు. ఓకే, చైనాలో కులం ఉందనే అనుకుందాం, అక్కడ కులం లేదు కానీ డివిజన్ ఉన్నమాట వాస్తవం. అక్కడ కూడా కొంతమంది సఫరర్స్ ఉన్నారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అదేమి చైనాలో ఏం జరుగుతుందని చార్లెస్ బెథల్హామ్ గారి పుస్తకం ఉంది, తెచ్చి కొనుక్కుని చదువుకుంటే అక్కడ దానిలో ఆ డివిజన్స్ ప్రస్తావన ఇవన్నీ ఉన్నాయి. ఆయన అమెరికా నుంచి వెళ్ళి పరిశీలించి రాసిన పుస్తకం. ఇండియాలో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎవరు వెళ్ళి రాయలా. అది ఆ పుస్తకం చదివితే చైనాకు సంబంధించిన కొంత జ్ఞానం వస్తుంది ఎవరికైనా. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చైనాలో కులం ఉందా లేదా అనేది ఎందుకు జస్టిఫై చేస్తున్నారు? కమ్యూనిస్టు దేశాల్లో కూడా కులాలు ఉంటాయి, అక్కడ కూడా దోపిడీ ఉంటుందంటే, కమ్యూనిస్టు దేశాల్లో దోపిడీ ఉంది కాబట్టి నువ్వు కూడా దోపిడీని యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నావా? నీ దేశంలో ఉన్న కులం గొడవ ఏమిటి? ఇది ఈ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నటువంటిది భారతదేశం అనుకుంటే, భారతదేశంలో కులం అనేది ఆపరేట్ అవుతోందా లేదా అనేది ప్రశ్న. భారతదేశంలో ఉన్నది కుల సమాజమే కదా, ఖచ్చితంగా కుల సమాజమే. ఇక్కడ కులమే ఆపరేట్ అవుతోంది. ఇక్కడ జరగవలసింది కూడా కమ్యూనిస్టులు చెబుతున్నటువంటి వర్గ పోరాటం కాదు, ఇక్కడ జరగవలసినది కుల పోరాటమే స్పష్టంగా. మాలమాదిగలు, రెల్లీలు, అంతకంటే దిగువన ఉన్నటువంటి కులాల వాళ్లే ఇక్కడ తిరుగుబాటు చేయాలి. మనుషులంతా ఒక్కటే అనే నినాదం చూడటానికి బాగానే ఉంటుంది, కానీ ఆ నినాదం ఇచ్చేవాడు ఏ కులానికి చెందినవాడు అనే దాన్ని బట్టి ప్రయోజనం అర్థమవుతుంది. ఇప్పుడు ఒక అగ్రకులం వాడు, ఒక కమ్మ కులానికి చెందినవాడు మనుషులంతా ఒక్కటే అన్నాడంటే, వాడు కింది కులాల వృత్తుల్ని పారిశ్రామికీకరించి వాళ్ళని కూలీలుగా తీసుకుని తను పెట్టుబడిదారుడిగా మారుతున్నాడు అని అర్థం. కులం అనే దాన్ని డిస్టర్బ్ చేసింది ఒక రకంగా. కులం అనేది కుల వృత్తులని వ్యాపారీకరణ చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ కులం అనేది ఇబ్బందికరంగా కనిపించి ముందడుగు వేసింది కమ్మ సామాజిక వర్గమే. ఎలా అంటారు? వాళ్ళు బ్రేక్ చేశారు కమ్యూనిస్టు పార్టీని, తీసుకొచ్చి కులం లేదు వర్గమే అని చెప్పడం ద్వారా వీళ్ళు ఒక వే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళతో ఒక డైలాగ్ లోకి వెళ్ళారు, తద్వారా ఒక డైలాగ్ లోకి వెళ్ళారు. చెప్పుల కంపెనీలు పెట్టారు, అలాగే డ్రై క్లీనింగ్ ఇండస్ట్రియలైజ్ చేశారు. రజకులు అందరూ అక్కడ పనిచేస్తారు, వాళ్ళకి జీతాలు ఇస్తారు వీళ్ళు, కానీ బిజినెస్ వాళ్ళదే.
అంటే చెప్పుల ఓవరాల్ గా ఆ కంపెనీ కులాన్ని వాళ్ళది. ఓన్ చేసుకొని దాన్ని వ్యాపార రూపంలోకి తీసుకొస్తారు. ఓకే. అలాగే ఇప్పుడు అనేక హెయిర్ కటింగ్ సెలూన్ షాప్స్ చైన్ ఉన్నాయి, చైన్స్ ఉన్నాయి. అవును. ఈ చైన్స్ వెనకాల ఉన్న పెట్టుబడికి అమ్మవాళ్ళది. ఆ చైన్స్ లో పనిచేసేవాడు క్షురకుడే, వాడు మంగళి కులానికి చెందిన వాడే అయి ఉంటాడు. అక్కడ మారరు, వీళ్ళు వెళ్ళి ఆ పని నేర్చుకుని చేయరు. ఓకే. వీళ్ళు పెట్టుబడి పెడతారు, దాన్ని ఆర్గనైజ్ చేస్తారు, దాన్ని ప్రమోట్ చేస్తారు, ఇక్కడ అద్భుతంగా జరుగుతుందని చెప్తారు. హెయిర్ కటింగ్ కి 1000 రూపాయలు తీసుకుంటారు. అంటే ఒక కమ్మ సామాజిక వర్గం లేదు కదా సార్ రెడ్లు. వీళ్ళు మొదలు పెట్టారండి. వీళ్ళు మొదలు పెట్టడం వెనకాల ప్రోగ్రామ్ అదే. లెఫ్ట్ కి కమ్యూనిస్టులు ఉండటం అనేది ఒక స్కీమ్ గా జరిగింది. వాళ్ళ పెట్టుబడిని విస్తరింపజేసుకోవటానికి, ఈ ఉన్న స్ట్రక్చర్ ని బద్దలు కొట్టడానికి వాళ్ళకి కార్ల్ మార్క్స్ అనేవాడు ఉపయోగపడ్డాడు. దాన్ని ఉపయోగపరుచుకున్నారు. తెలంగాణలో రెడ్లకు ఉపయోగపడ్డారు. ఎలా జరుగుతుందంటే ప్రజా ఉద్యమాలు విప్లవాన్ని ఎలా వాడుకుంటారంటే, తెలంగాణలో పీపుల్స్ వార్ నాయకత్వంలో అనేక ప్రాంతాల్లో భూ పోరాటాలు జరిగాయి. అనేక ప్రాంతాల్లో భూముల్లో ఎర్ర జెండాలు పాతి పేద ప్రజలకు పంచారు. కానీ పట్టాలు రాలా. పట్టా వీళ్ళ పేరుతో మారలా. ఈలోపు పీపుల్స్ వార్ పార్టీ నిర్బంధాల వలన వెళ్ళిపోయింది. పోలీసులు ఆక్యుపై చేశారు ఈ ప్రాంతాలని. వాళ్ళు తిరిగి వస్తారేమో అని చాలా మంది పడవ పెట్టారు, అంటే బీడు పెట్టారు భూముల్ని. పోలీసు నిర్బంధం వలన వాటిని ఆక్రమించుకున్న రైతు కూలీలు పారిపోయారు. నక్సలైట్లు ఏ రోజునైనా వచ్చి చంపుతారేమో అని భూస్వాములు రాక బీడు పడిపోయినాయి భూములు. భూములు బీడు పడిపోతున్నాయని ప్రభుత్వం కన్నీరు పెట్టింది. కన్నీరు పెట్టి ఎవరైనా వస్తే మేము ప్రొటెక్షన్ ఇస్తామన్నారు. అందులో కొంతమంది వచ్చి వ్యవసాయాలు చేయటం మొదలు పెట్టారు. ఈలోపు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ గారు రైతు బంధు అన్నాడు. రైతు బంధు కింద డబ్బులు ఎవరికి వెళ్ళాయి? భూస్వాములకు వెళ్ళాయి. అంటే మీరు ఏం చెప్పాడు ఆయన, మీరు గడియలని రీఆర్గనైజ్ చేసుకోండి, మీ రాజ్యం నడిపించండి, మళ్ళీ మా పేరుతో నడిపించండి, ఈ డబ్బులు మీరు అలా వాడుకోండి అని చెప్పారు. ఈ లోపల అక్కడి నుంచి పారిపోయి వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయిన భూస్వాములు ఇండస్ట్రీల్లోకి సెటిల్ అయ్యారు, హాస్పిటల్స్ పెట్టారు. అది యశోద కావచ్చు, లేకపోతే అపోలో కావచ్చు, రకరకాల రూపాల్లోకి వాళ్ళ పెట్టుబడులు విస్తరించినాయి. విస్తరించి వీళ్ళు ఇక్కడ పారిశ్రామికవేత్తలుగా మారిపోయారు. వాళ్ళకి కేసీఆర్ వచ్చాక అక్కడ భూముల మీద గుర్తింపు దొరికింది. నెమ్మదిగా ఆ భూముల్ని కూడా వాళ్ళు కార్పొరేట్లకి అమ్ముకోవడం మొదలు పెట్టారు బిగ్ స్కేల్లో. సో ఈ అభివృద్ధికి, వీళ్ళ జీవితాల్లో ఈ ఆర్థిక అభివృద్ధికి దోహదపడింది ఎవరు? ఒక రకంగా కొండపల్లి సీతారామయ్య గారు. ఆయన ఫోటో పెట్టుకుని పూజ చేయాలి కదా వీళ్ళు. ఇళ్లలో ఆ పని చేయరు వీళ్ళు. తెల్లారలేస్తే మావోయిస్ట్ పార్టీని చంపేయాలని లోపల మాడుకుంటూ ఉంటారు. ఇలా జరుగుతాయి ఒక్కొక్కసారి. ఒక పని ఒక అందుకు జరిగితే అది ప్రయోజనం పొందేవాడు ఇంకెవడో అవుతాడు. ఇలాంటి సందర్భాలు ప్రతి చోట జరుగుతుంది. ఇలా ఒక కొత్త సెట్ ఆఫ్ పీపుల్ అక్కడ ఏర్పడ్డారు. కమ్యూనిస్ట్ పార్టీ హైరార్కీలో ఒక కొత్త వర్గం ఏర్పడి వాళ్ళ చేతుల్లో దోపిడీకి గురవుతున్నటువంటి వాళ్ళు చైనాలో ఉన్నారు. అదే నీ దగ్గర కుల సమాజంలో కూడా జరుగుతోంది. నువ్వు దాని గురించిన వీడియోలు పోస్ట్ చేయడం మానేసి నీ దేశంలో ఉన్న కులం గురించి నువ్వు డిబేట్ పెట్టగలవా బహిరంగంగా వచ్చి అని ఆ వీడియో పెట్టిన వాడిని అడిగితే వాడి దగ్గర సమాధానం ఉండదు. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు, పారిశుధ్య పనులు అగ్రకులాలు చేయవు అని మనం అన్నాం అనుకోండి, ఇమ్మీడియట్ గా వాళ్ళు 100 వీడియోలు పెడతారు. ఇవి ఉన్నాయి కదండి, అవేమిటి ఇప్పుడు కామన్ టాయిలెట్స్ ఉన్నాయి కదా, సులభ. ఆ సులభ నిర్వహిస్తున్న వాళ్ళలో 1000 మంది నార్త్ ఇండియన్ బ్రాహ్మణులు ఉన్నారని ఎవడో వీడియో చేసి ఎవడు మాట్లాడుతున్నాడు, బుద్ధి జ్ఞానం ఉందా, బ్రాహ్మణులు పారిశుధ్య పనులు చేయలేదని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు వాడు ఎవడో యూట్యూబ్ లో కూర్చుని అని దాడి చేయగలరు సమర్థులు వీళ్ళు. వాళ్ళ రూట్స్ లోకి వెళ్ళి చూడరు, పైకి మాత్రం ఒక బీభత్సమైన ప్రచారం చేసేస్తారు. ఇలాంటి దాడులకు సిద్ధపడే మాట్లాడాలి. కాబట్టి ఇక్కడ ఇప్పటికీ కుల పద్ధతిలోనే నడుస్తోంది. ఇక్కడ ఇప్పటికీ కూలీ కులములు ఉన్నాయి. గ్రామాల్లో మాలపల్లిలు, మాదిగూడేలు బతికే ఉన్నాయి, ఇంకా చచ్చిపోలే. కానీ అక్కడ కొంతమందికి ఉద్యోగాలు రావడం ద్వారా ఒక మిడిల్ క్లాస్ ఏర్పడుతుంది. ఆ మిడిల్ క్లాస్ను చూపించి వాళ్ళందరూ అభివృద్ధి చెందారు. అక్కడ ఒక కొత్త వర్గాన్ని వీళ్ళే క్రియేట్ చేస్తారు.
ప్రతి చోట క్రియేట్ చేసి వాళ్ళందరూ బాగున్నారు. దానికి కౌంటర్ పార్ట్గా ఇక్కడ కొంతమంది పేదల్ని చూపిస్తారు, వీళ్ళు పేదరికంలో మగ్గుతున్నారు అని చూపిస్తారు. ఒక బ్రాహ్మడు భోజనం చేసి 10 రోజులు అయింది, ఆయన ఎవరూ పిలవట్లేదు సంభావనలకు కానీ దేనికి కూడా. దాంతో ఆయన ఇలా చచ్చిపోయాడు అని చెప్పి ఒక స్టోరీ వేసామనుకోండి, ఎంత ప్యాథటిక్గా ఉంటుంది, జనాలు కనెక్ట్ అయిపోతారు కదా అయ్యో అని. ఇలాంటి పరిస్థితుల్లో బతకలేక సులభ కాంప్లెక్స్ దగ్గర అటెండర్గా బతుకుతున్నాడు అంటే ఇంకొంచెం డ్రామా పండుతుంది. ఈ డ్రామాలు మనోభావాలు పండించడం అనేదే వీళ్ళ ప్రోగ్రామ్. రూట్స్లో ఉన్నటువంటి కులపరమైన అణచివేత గురించి వీళ్ళు మాట్లాడరు, పని చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం. వాళ్ళ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తున్నారు. సనాతన ధర్మం అంటేనే కుల సంఘం, కుల సమాజం, కుల సమాజం గురించి మాత్రమే మాట్లాడింది, మతం లేదు అక్కడ, కులం మాత్రమే ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.